ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి. ఏంటి అంటే అది కరెంట్ అఫైర్స్ బిట్ గా కూడా మీకు పనికొస్తుంది. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఇది బాగా యూజ్ అవుతుంది కూడా. ఏంటి అంటే ప్రెసెంట్ మోడీ గారు ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. ఆ దేశానికి సంబంధించి అత్యున్నత పౌర పురస్కారాన్ని నరేంద్ర మోడీ గారికి వచ్చిందండి. ఆ దేశానికి సంబంధించి అత్యున్నత పౌర పురస్కారం పేరేంటి అంటే బింటాంగ్ అన్నపూర్ణ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా అనే బిరుదుని ప్రదానం చేశారండి. పౌర పురస్కారాన్ని ఇది ప్రదానం చేసిన వారు ఎవరు అంటే ఇండోనేషియన్ ప్రెసిడెంట్ అయిన ప్రభావో సుబియాంటో ప్రదానం చేశారండి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరియు స్నేహానికి ప్రతీకగా ఈ అవార్డుని ప్రదానం చేసుకుంటూ వచ్చారు నరేంద్ర మోడీ గారు. ఇది 2023 తర్వాత నరేంద్ర మోడీ గారు ఆగ్నేసియా దేశాలకు సంబంధించిన మొదటి పర్యటన అండి. అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ దేశానికి సంబంధించి అడగాలి అనుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా అని అడుగుతారు. నెక్స్ట్ అవార్డ్ ఆనర్డ్ టు పిఎం మోడీ అనే అడగవచ్చు. అంటే ఇప్పుడు 2 బిట్స్ కవర్ అవుతాయండి. ఇండోనేషియా సంబంధించి ఇది ఎక్కడ జరిగింది అంటే ప్రధానం ఇండోనేషియా రాజధాని అయిన జకర్తాలో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో ఈ అవార్డు ప్రదానం జరిగిందండి. ఎవరెవరు ఇచ్చుకున్నారు అంటే నరేంద్ర మోడీ అండ్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్ అయిన ప్రభావో సుబియాంటో చేతుల మీదుగా అందుకున్నారు. దేనికోసం అండి ఈ అవార్డు అని అడిగితే రెండు దేశాలకి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరియు స్నేహానికి ప్రతీకగా ఈ పౌర పురస్కారాన్ని అందజేశారు. దానితో పాటు ఈ అవార్డు ప్రదానంలో కూడా మోడీ గారు ఒక కీలక ఒప్పందాలకు కూడా సైన్ చేశారు. ఏంటి అంటే ఇండియా తన యొక్క బ్రహ్మాస్ మిసైల్స్ ని మరియు అస్త్రా మిసైల్స్ ని ఇస్తాను అని చెప్పుకుంటూ వచ్చారు. బ్రహ్మాస్ అనేది ఇండియా అండ్ రష్యా కొలాబరేషన్ తో చేసింది. అస్త్రా అనేది ఎయిర్ టు ఎయిర్ గగనతలకి సంబంధించిన మిసైల్ అండి. ఇది ఇంపార్టెంట్. వీటికి కూడా రక్షణకు సంబంధించి కూడా చేశారు. వీటితో పాటు వ్యవసాయం, నెక్స్ట్ ఉక్కు, సముద్ర సహకారం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్ని పరస్పరం అంగీకారం అండి. పరస్పరంగా సహకరించుకుంటారనమాట. దీనికోసం ఈ మీట్ జరిగింది ఇండోనేషియాలో. దీనితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఐఐఎం బెంగళూరు యొక్క బ్రాంచ్ ని జకర్తాలో పెట్టబోతున్నారు. దాన్ని మోదీ అంగీకరించారు కూడా. ఇరు దేశాలు దీనికి అంగీకారం తెలిపాయి. ఇంకొకసారి చెప్తానండి ఫైనల్ గా ఇండోనేషియా పౌర పురస్కారమైన బింటాంగ్ అన్నపూర్ణ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా అనే అవార్డుని మోడీ గారికి అందుకున్నారు. ఇండోనేషియా యొక్క అత్యున్నత పౌర పురస్కారం. ఇది ఇచ్చింది ఎవరు అంటే ఇండోనేషియన్ ప్రెసిడెంట్ అయిన ప్రభావో సుబియాంటో ప్రదానం చేశారు.